జూబ్లీస్ బై ఎలక్షన్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గెలవడం అనేది ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇవాళ స్థానికుడైనటువంటి యువకుడు చదువుకున్నటువంటి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నవీన్ యాదవ్ గారు గెలుపుతుంటే ఇవాళ ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా ఇవాళ ప్రజలు వాళ్ళకి స్పష్టమైన తీర్పిచ్చారు. అంటే ఇవాళ ఈ గెలుపుతోటి మరింత ప్రజాప్రభుత్వం పైన మరింత బాధ్యత పెరిగింది. డెఫినెట్ కూడా మేము ఇచ్చినట్టు ప్రజాప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరింతగా చేరువ కావడానికి ఈ యొక్క గెలుపు అనేది మాకు దోహదపడుతుంటుంది. ఈ గెలుపు ఇవాళ రేపు స్థానిక సంస్థలో జరగబోయే ఎలక్షన్లో కూడా డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ 90% పైగా స్థానాలతోటి గెలవబోతుంది. ఇవాళ మీరు చూశారు నవీన్ యాదవ్ గారిని ఏ విధంగా ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కుట్రలు కుతంత్రాలు చేసి క్యారెక్టర్ అసాసిన్ చేసినా కూడా ఇవాళ తెలివైన అదే విజ్ఞులైనటువంటి జూబ్లీస్ ప్రజలు చాలా స్పష్టమైనటువంటి చెంపపెట్టు కేటీఆర్కు బీఆర్ఎస్ పెట్టిరు. ఇప్పటికైనా కేటీఆర్ నువ్వు మానుకో, ఏదైనా చేతనైతే ఈ ప్రజాప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి, ఒక ప్రతిపక్ష బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడు తప్ప ఈ వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసిన్ చేస్తే జూబ్లీస్ల ప్రజలు ఏ తీర్పిచ్చారో భవిష్యత్తులో కూడా రేపు రాష్ట్రమైన మొత్తం కూడా మీకు అదే తీర్పిస్తారు. ఇప్పటికైనా నువ్వు మానుకో, ఈ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సపోర్ట్గా ఉంటే ఇవాళ ప్రజలు నేను ఇప్పటికైనా మీ 10 ఏళ్ల పాలనని క్షమించే అవకాశం ఉంది. అందుకే మీ అయ్య కేసీఆర్ 10 ఏళ్ల పాలన చెప్పుకోలేక ఇవాళ ఎంత దోచుకొని తెలంగాణ ప్రజల సొమ్ముని దోచుకొని దాచుకొని ఇవాళ ఫామ్ హౌస్లో పడుకురు. మరి ఇవాళ నువ్వు మాట్లాడితే ఎలక్షన్ల మన ఇష్టం ఉన్నట్టు రీతిలో మాట్లాడినావు. ఇప్పటికైనా జూబ్లీస్ ప్రజలు నీకు చెప్పిరు ఒక చెంపదెబ్బ, ఇప్పటికైనా మానుకో. ఇవాళ నవీన్ యాదవ్ అంటే ఇవాళ జూబ్లీస్ గడ్డ అంటే నవీన్ యాదవ్ అడ్డ. ఈ గెలుపుతోటి రేపు రాష్ట్రం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఏ ఎలక్షన్ జరిగినా కూడా గెలుపు కాంగ్రెస్ పార్టీ అనేది మరొకసారి ఈ తీర్పు ద్వారా స్పష్టమైంది. జై యాదవ్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. డెఫినెట్ కూడా ఇవాళ మేము మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమం మీద మేము ఓట్లు అడిగినాం. మరి బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగతంగా దూషణలతోటి ఇవాళ ఏదో సెంటిమెంట్ రాజకీయాలకు ఇవాళ కాలం చెల్లింది. 10 ఏళ్లలో మీరు ఏమి అభివృద్ధి చేయలేదు కాబట్టినే ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలలో మీరు చూసి ఇవాళ ప్రత్యేకించి జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలోనే ఇవాళ రోడ్లు అయితేనేమి, ఇవాళ డ్రైనేజ్ సిస్టమ్, అదేవిధంగా వాటర్ సిస్టమ్, ఇందిరమ్మ ఇండ్లు కానీ అదేవిధంగా రేషన్ కార్డులు ప్రజాప్రభుత్వం మరింత కూడా డెఫినెట్ కూడా రాబోయే రోజులలో ఇవాళ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ తెలంగాణ రాష్ట్రానికే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా నవీన్ యాదవ్ గారు తీర్చిదిద్దరు. ఆ నమ్మకం విశ్వాసం మాకు ఉంది కాబట్టినే ఇవాళ జూబ్లీస్ ప్రజలు అత్యధిక మెజార్టీతోటి ఇవాళ నవీన్ యాదవ్ గారిని మంచిగా. నమస్తే అన్న, నా పేరు కాశీ యాదవ్. ఈ జూబ్లీహిల్స్ అందరికీ నమస్కారం. మా యాదవ్ ముద్దుబిడ్డ మా నవీన్ అన్నని గెలిపించడం, భారీ మెజారిటీతో గెలిపించడం మా అందరి అదృష్టం. ఎందుకంటే ఒక యాదవ్ సంఘానికి చెందిన మా ముద్దుబిడ్డ కాబట్టి మా రేవంత్ రెడ్డి అన్న ఈరోజు మాకు యాదవులకు ఒక మేలు చేయడం ఏంటంటే మా యాదవ్ ముద్దుబిడ్డకు జూబ్లీహిల్స్లో ఘన విజయం సాధించడం. తెలంగాణ ప్రజలందరూ 6 గ్యారంటీలు అంటున్నారు. మన రేవంత్ రెడ్డి అన్న 6 గ్యారంటీలు ఎంత ప్రజల్లోకి వెళ్తున్నాయో ఈ జూబ్లీహిల్స్ ప్రజలు ఘన విజయం సాధించినందుకు మేము కాదు, ఘన విజయం సాధించి మన తెలంగాణ ప్రజలందరూ టీవీలు చూస్తున్నారు. మన రేవంత్ రెడ్డి అన్న సహాయ సహకారాలతో మా రవీనన్న తెలంగాణ ముద్దుబిడ్డ మా నవీనన్న ఈరోజు గెలవడం మా అందరి అదృష్టం. ఎందుకంటే మాకు ఎంత నెరవేరుతున్నాయంటే యాదవ్ సంఘానికి మేము ఎక్కడెక్కడో ప్రజలు ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చి అన్నకు మేము భారీగా మాకు ఒక్కరు చెప్పినా చెప్పకపోయినా మా అన్నని గెలిపించుకోవాలని మేమందరం ముందుకు సాగినాం. మాకు 100% మా నవీన్ అన్నని ఈరోజు మా తెలంగాణ సీఎం మా అన్నకి ఇవ్వడం మా అందరి అదృష్టం. ఎందుకంటే ఆయనను గెలిపించుకోవడానికి మేము ముందంజ ఉండి మేము గెలిపించుకోవడం జరిగింది. తెలంగాణ ప్రజలందరూ ఈరోజు చూస్తుడు జూబ్లీహిల్స్లో ఎంత ఘన విజయం సాధించిందో రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఘన విజయం సాధిస్తామని చెప్పి మా రేవంత్ రెడ్డి అన్న సవాలు విసురుతాడు. కేటీఆర్ నువ్వు జాగ్రత్త, ఎందుకంటే ఘన విజయం మా అన్నని ఏదో రౌడీ ముఖగా అని అన్నారు. రౌడీలు ఎవరు మీకు తెలుసు, మీరు ఎక్కడి నుంచో వచ్చి మీరు ఇది చేయడానికి ఇక్కడ లోకల్ మా నవీన్ అన్న లోకల్ యాదవ్ సంఘం ముద్దుబిడ్డ ఈరోజు 100% మీకు రేపు పొద్దున చూపిస్తాడు మీకేందో. నవీన్ యాదవ్ గారి ఫ్యామిలీ ఇప్పుడు ఎలక్షన్ల కోసం అని కాకుండా గత 40 సంవత్సరాల నుంచి జూబ్లీహిల్స్ ప్రజల కోసం ఎంతో సేవ చేశారు. అదంతా దృష్టిలో పెట్టుకొని ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరిగినాయి. కానీ అవన్నీ కూడా ప్రజలు తిప్పికొట్టారు. ఈరోజు దొరల అహంకారానికి ఇదొక చెప్పుదెబ్బ. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఒక చెప్పుదెబ్బ కొట్టారు. ఇది చెప్పాలంటే ఇప్పుడే కాదు, రానున్న రోజులకు వాళ్ళు ఎటువంటి ఎలక్షన్లు పెట్టినా కాంగ్రెస్ పార్టీ అన్నిటికీ సిద్ధమై ప్రజల ముందుకు రానుంది.
వాళ్ళు ఏవైతే ఇన్ని రోజులు వాళ్ళు ఏవైతే ఎంతైతే రకరకాల అబద్ధాలు వేసారో అవన్నీ కూడా ఈ రోజుతోటి అన్ని తీరిపోయినాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకి మరొకసారి నవీన్ యాదవ్ గారి కుటుంబం నుంచి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడు ఇన్ని రోజులున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఒక ఎత్తు అయితే ఇప్పుడు రేపటి నుంచి ఈ రోజు నుంచి ఒక కొత్త లెక్కగా ఈరోజు చూపించబోతున్నారు నవీన్ యాదవ్ గారి కుటుంబం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారికి కాకుండా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎన్నో సేవలు చేసేది. కాకపోతే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో వీళ్ళు చేసిన కుతంత్రాలకి దానికి తగ్గట్టుగా దెబ్బ కొట్టి ఇప్పుడు రేపటి నుంచి కొత్త అభివృద్ధి తీసుకురాబోతుంది. అన్న ఈ రోజు నుంచి జూబ్లీహిల్స్ ప్రజలకి మంచి రోజులు వచ్చినాయి అన్న. ఎందుకంటే గతంలో కూడా నవీన్ అన్న, శ్రీశైలం అన్న ఎన్నో సోషల్ వర్క్ చేసిరు ఇక్కడ ప్రజలకి. అదే ఇవాళ విజయం అని మేము అనుకుంటాం. మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ నవీన్ అన్న, మంచి విజన్ ఉన్న వ్యక్తి మా నవీన్ అన్న, మంచి డెవలప్మెంట్ చేస్తాడు. ఇంకా ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆచితూచి ఎంతమంది పోటీ పడినా మరి రేవంత్ రెడ్డి అన్నగారు నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎంతమంది ఆశాభంగాలైనా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ జెండా కింద వచ్చి పనిచేసారు. ఈ యొక్క గెలుపుకు జూబ్లీహిల్స్ నియోజక ప్రజలకు షేక్పేట్ డివిజన్, రేవంత్ నగర్ డివిజన్, ఇసుగూడ డివిజన్, వెంకటరావు నగర్, బోడబండ, సోమాజిగూడ, వెంకటరావు నగర్, రేవంత్ నగర్ అందరి డివిజన్ ప్రజలందరికీ పాదాభి వందనములు, అమ్మలకు, అక్కల చెల్లెలందరికీ. జనార్దన్ రెడ్డి అయితే ఎలా చేసిండో అలాగే ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొదటి ప్రజలకు ఇంకో జనార్దన్ రెడ్డి నవీన్ యాదవ్ ఇప్పుడు జనార్దన్ రెడ్డి వచ్చినట్టు కనబడుతుంది. ఇన్ని రోజులు 10 సంవత్సరాలు కుంటుపడిపోయినాడు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు జనార్దన్ రెడ్డి ఆశీర్వాదంతో మేము ఈ యొక్క స్టెప్ ముందుకు వేయడం జరిగింది. అతని కొడుకు కాంగ్రెస్ పార్టీ వదిలి వెళ్ళినా మేము మాత్రం ఆయన ఆత్మశాంతి కోసము కాంగ్రెస్ పార్టీకి పనిచేసినాము, కాంగ్రెస్ పార్టీని గెలిపించినాము. జూబ్లీహిల్స్లో నవీన్ అన్న గెలుపు అభివృద్ధికి మలుపవుతుంది. ఒక 20 ఏళ్ళ దాకా మరొక 20 ఏళ్ళ దాకా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3 రంగుల జెండా రెపరెపలాడుతుంది. అభివృద్ధికి నాంది అవుతుంది. 6 గ్యారంటీల ఏవైతే పథకాలు ఉన్నాయో మీరు నాయకుల చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతి కుటుంబానికి 6 గ్యారంటీల పథకాలు స్వయంగా వారింటికే చేరే విధంగా మరి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పనులు చేసే నాయకునికి పట్టం కట్టినందుకు, మరి ఇంత అఖండ మెజార్టీని ఇచ్చినందుకు జూబ్లీహిల్స్ ఓటర్లకి, జూబ్లీహిల్స్ కార్యకర్తలకి, జూబ్లీహిల్స్ నాయకులకి, ముఖ్యంగా బీసీ బిడ్డ అయిన నవీన్ యాదవ్ అన్నను నమ్మి టికెట్ ఇచ్చి ఇలా జూబ్లీహిల్స్లో 3 రంగుల జెండా ఎగరడానికి కారకుడైనటువంటి రేవంత్ అన్నకు జూబ్లీహిల్స్ ప్రజల పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా గతంలో 3 పర్యాయాలు గెలిచి అభివృద్ధికి ఆమడ దూరాన్ని ఉన్నటువంటి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం అవినీతి కబంధ హస్తాల్లో నుంచి బయటపడ్డది. ఇవాళ ప్రజాప్రభుత్వ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మరి నవీన్ అన్న నిరంతరం ప్రజల కోసమే, ప్రజలకు నాయకునిగా కాదు ప్రజలకు సేవకునిగా సేవ చేయడానికి ముందుకొచ్చిండు. కాబట్టి ఇలా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులు. ఎందుకంటే పనిచేసే నాయకునికి పట్టం కట్టారు కాబట్టి. ఈరోజు ప్రజలు ఏదైతే ఊహించారో అది అతి పెద్ద భారీ ఎత్తున విజయాన్ని నవీన్ యాదవ్ గారికి అందించడం జరిగింది. ఇప్పుడే ఈ జూబ్లీహిల్స్ గడ్డకు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే అడుగుపెట్టిండో ఆ రోజే విజయం ఖరారు అయినట్టు అందరి సమాచారం, అందరికీ తెలుసు. మరి మళ్ళీ కూడా ఇంకా కొంచెం మెజార్టీ పెంచుకోవడానికి ఈ భారీ ఎత్తున తిరగడానికి మన రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇల్లు గడప గడప తిరిగి నవీన్ యాదవ్ గారిని ఆశీర్వదించి దీవించమని చెప్పడం జరిగింది. జూబ్లీహిల్స్ ప్రజలందరికీ రేవంత్ రెడ్డి గారి తరఫున మరి నవీన్ యాదవ్ గారి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతకు మునుపే నవీన్ యాదవ్ గెలవక ముందే ఎంతో పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించిండు. సోషల్ వర్క్ కూడా బాగా చేసిండు. ప్రజల్లో మమేకమై నిమగ్నమై ప్రజల ప్రతి గుండెలో నిలిచిపోయిన నవీన్ యాదవ్
ఇంతకుముందే అలా చేసిండంటే ఇప్పుడు గెలిచిన తర్వాత దీనికి రెట్టింపు 4 రెట్లు ఎక్కువ డెవలప్మెంట్ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఎక్కువ నిధులు తీసుకొచ్చి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి పథంలో నడిపిస్తాడని మేము నవీన్ యాదవ్ తరఫున ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు జక్కుల రామ్ యాదవ్, జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి నుంచి మేము ఏం చెప్తున్నామంటే, శాసనసభలో మేము యాదవులం అత్యధిక జనాభా కలిగిన వ్యక్తులం. శాసనసభలో మా యాదవులు అనేది ఎక్కువ మంది లేనే లేరు. మేము నవీన్ యాదవ్ అన్న గారి గెలుపు కొరకు జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి నుంచి జాతీయ అధ్యక్షుడు మా మేకల రాములు యాదవ్ అన్న గారు, మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిగే శ్రీనివాస్ యాదవ్ గారు, మరియు ఉపాధ్యక్షులు సింహ యాదవ్ గారు, మరి తదితరులందరం కలిసి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి గడప గడప తిరిగి క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. ఈరోజు శాసనసభలో మా యొక్క యాదవుల నుంచి కూడా 2 శాసనసభలో ఉండడం మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఈరోజు నవీన్ యాదవ్ అన్న గెలుపు చాలా చాలా ఆనందకరం. ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి సందర్భంగా మా యొక్క యాదవ బిడ్డ నవీన్ యాదవ్ అన్న గారికి ఇంత భారీ మెజార్టీని ఇవ్వడం ద్వారా మేము చాలా చాలా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. ధన్యవాదాలు. చాలా సంతోషకరం. నా పేరు గొల్లు కృష్ణ, కంటెస్టెడ్ ఎంపీ మచిలీపట్నం 2 times అండ్ ఎక్స్ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్ చైర్మన్ అండ్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్ గోన్ హ్యాండ్లూమ్ బోర్డు మెంబర్ ఎక్స్, PCC వైస్ ప్రెసిడెంట్ ఎక్స్, నౌ DCC ప్రెసిడెంట్ కృష్ణా డిస్టిక్. నో వెంగళరావు నగర్ కాలనీ డివిజన్, వెంగళరావు నగర్ కాలనీ ఉంటాను. గత నవీన్ యాదవ్ గారు గెలవడం అనేది, రేవంత్ రెడ్డి గారు నవీన్ యాదవ్ గారిని ఎలక్షన్లో ఇవ్వడం, క్యాండిడేట్కి ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. జూబ్లీహిల్స్ హోటల్స్ నియోజకవర్గం నుంచి కూడా ఇంతకాలం నుంచి కూడా మా యొక్క డివిజన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే సరైన సమయంలో సరైన క్యాండిడేట్ని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడి నుంచి దాదాపుగా నవీన్ యాదవ్ గారిని ఇచ్చినప్పటి నుంచి కూడా తుమ్మల నాగేశ్వర గారు, శ్రీహరి గారు, నాగేశ్వర గారు చైర్మన్ మా వెంగళరావు డివిజన్లో నిరంతరం డోర్ టు డోర్ మేము తిరగడం జరిగింది. ఇంత మెజార్టీ ఇచ్చినటువంటి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నమస్కారములు. జై హింద్, జై కాంగ్రెస్. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మంచి అభివృద్ధి చేయడానికి ఒక మంచి యువ నాయకుడు వచ్చిండు. పీజీఆర్ తర్వాత జనంలో మెచ్చే నాయకుడు, జనం మెచ్చిన నాయకుడు, యువకుడు నవీన్ యాదవ్. అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ జూబ్లీహిల్స్ గడ్డను బాగా అభివృద్ధి చేస్తారనే విశ్వాసంతో నమ్ముతున్నా. ముందుగా జూబ్లీహిల్స్ ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఒక బీసీ బిడ్డగా నా పేరు అంజలి యాదవ్. అండ్ ఈరోజు కాంగ్రెస్ మీద అభిమానంతో ఓట్ బ్యాంకింగ్ చాలా అధికంగా ఓటింగ్ వేసేసి, అస్సం గుర్తు మీద ఓటు ఎక్కువ వేసేసి మా కాంగ్రెస్ని గెలిపించారు. పేరున జూబ్లీహిల్స్ ప్రజలందరికీ మేము రుణపడి ఉంటాము. మా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, మా కాంగ్రెస్ నాయకులు కానీ ఈరోజు ఏ విధంగా వచ్చి మేము క్యాంపెయినింగ్ చేసి మీకు కడప ఏ విధంగా వచ్చామో, రేపు రాబోయే రోజులలో కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులే కాదు, వచ్చేసారి కూడా మా కాంగ్రెస్ వస్తుంది. మీ కాలనీలకు అభివృద్ధికి, జూబ్లీహిల్స్ ప్రజలకు ఏ విధంగా ఇబ్బందులు ఉన్నా కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, మా కాంగ్రెస్లో ఉన్న ఈరోజు గెలిచిన అభ్యర్థి నవీన్ యాదవ్ గారు కానీ ముందు ఉండి మీ అందరికీ, ప్రతి ఒక్కరికి, జూబ్లీహిల్స్ ప్రజలందరికీ మీ సమస్యలు ఏమున్నా కూడా ఆ సమస్యలు మిన్న చేశారు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ముందుగానే నవీన్ అన్న ఫ్యామిలీ అంటేనే హెల్పింగ్ నేచర్. నవీన్ అన్న ఫ్యామిలీలో పుట్టిన ప్రతి ఒక్కరైనా సరే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, ప్రతి ఒక్కరూ ప్రజల మనిషి, ప్రజల కష్టసుఖాలు తెలుసుకునే మనిషి. కాబట్టి మీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా కూడా, గతంలో 2 సార్లు తను కంటెస్టెడ్ చేసినా ఓడిపోయినా కూడా మీ అందరి సమస్యలు తీర్చాడు. ఇప్పుడు గెలిచినాక ఏ విధంగా మీకు హెల్ప్ చేస్తారో మీరు ఊహించవచ్చు. అందుకే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పేరు తెలియజేస్తున్నాను.